హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మసాలా మస్తి కిచెన్. ఈరోజు తెలంగాణ స్టైల్లో రైల్ పలారం తయారీ విధానం చూద్దామా మరి? కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, కారం, ఉప్పు, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. తయారీ విధానం చూద్దామా మరి? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్. అలా మీరు 1:1 రేషియోలో మీరు ఎన్ని గ్లాసుల పిండి తీసుకుంటే అన్ని గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను, సో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగాక మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిని వేసి కలుపుతూ ఉండాలి. ఉండలు పట్టకుండా కలుపుకోండి. ఇలా బియ్యం పిండి అనేది మాడంటకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, ఈవెన్గా మొత్తం బాగా కలిసింది. ఇలాంటి కన్సిస్టెన్సీలోకి వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎలాంటి ఉండలు అనేటివి లేకుండా సాఫ్ట్గా, స్మూత్గా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్స్లో చేసుకోవాలి. మనం చేతికి నూనె పెట్టుకొని బాల్స్ చేయడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది, సాఫ్ట్గా వస్తాయి. రైస్ బాల్స్ అనేవి ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అయ్యి పిండిగా ఉండకుండా ఉంటాయి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అలాగే ఇంకో జార్లో ముందుగా నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా చేసి పెట్టుకోవడం వల్ల ఆయిల్ పలారంలో చాలా రుచిగా క్రిస్పీగా వస్తుంది. ఇలాగే ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మిక్స్ చేసి పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇలా వేరువేరుగా అన్నింటిని పేస్ట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. మనం ఆ రైస్ బాల్స్ ఉడకడానికి వాపుకి సరిపడా వాటర్ని పెట్టుకోవాలి. మనం బాల్స్ వేసుకున్న గిన్నెని దీనిపై పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసి 10 minutes బాగా ఉడకనివ్వాలి. ఆఫ్టర్ 10 minutes స్టీమ్ అయ్యాక ఉడికాయో లేవో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. టూత్పిక్ని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఈజీగా వచ్చేసాయంటే అవి బాగా ఉడికినట్టు, లేదంటే ఇంకాసేపు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, క్రంచీనెస్ కోసం కొద్దిగా మినప్పప్పు.
మినపప్పు వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ని ఇందులో వేసి బాగా వేగలియాలి. ఉల్లిపాయలు అనేవి పచ్చిదనం పోయి బాగా రోస్ట్ అవ్వాలి. ఉల్లిపాయ బాగా వేగాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి బాగా కలపాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు అవి రెండు బాగా వేగాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఈవెన్గా మిక్స్ అయ్యి ఇలా పొడి పొడి అయ్యాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం రైస్ బాల్స్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా మిరియం వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వాడుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్ బాల్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి. రైస్ బాల్స్ ఎలా అంటుకోకుండా విడివిడిగా ఎలా బాగా వచ్చాయో చూడండి. తాతమ్మల కాలం నాటి ఇలాంటి రెసిపీస్ మీరు ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ రిచ్ ప్రోటీన్ ఫుడ్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరూ కలిసినప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే పిల్లలందరికీ మంచి యాక్టివిటీ మరియు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో ఇలా స్నాక్స్ లాగా కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి టేస్టీ టేస్టీ రైల్ పలారం రెడీ. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.